అందరికీ నమస్కారం. ప్రపంచ శాంతికి, పంచభూత శాంతికి, విశ్వ మానవ కళ్యాణం కొరకు అనేక పూజ, అభిషేక హోమాదులు నిర్వహించిన విశ్వశాంతి దీక్షాపరులు, స్వయంభు సాలిగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతులు, పరమ పూజ్య బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గురువు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. గురువుగారు గత అనేక దశాబ్దాలుగా మహాశివరాత్రి గురించి ప్రతిసారి కూడా పూజలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి దీని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమ శివాయ. తల్లి గురువుగారు, మామూలుగా గోవులు అంటే సంతలో ఉన్నప్పుడు ప్రదర్శన చూపిస్తూ ఉంటారు. అయితే మీ కార్యక్రమంలో కపిల గోవు పూజ ప్రదర్శన అనేది మెన్షన్ చేశారు. అంటే గోవుకి పూజ చేయడం అనేది సర్వసాధారణమే, కానీ గోవుల ప్రదర్శన అనేది ఏంటి అనేది అర్థం కాలేదు. ఇక్కడ ఏదో సంత జరుగుతుంది కొనుక్కుందామని అట్లా కాదమ్మా. ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్రోగ్రాంలో నందీశ్వరుని యొక్క అదే ప్రదోషంతో శివరాత్రి ప్రారంభమవుతుంది అనమాట. మనకి త్రయోదశితో చతుర్దశిని కలుపుకుంటూ ఆ యొక్క నందీశ్వర పూజ, ఫస్ట్ నందీశ్వర సేవ చేస్తాము, నందీశ్వర పూజ అభిషేకాలు చేస్తాం. అక్కడ నంది పూజ ఉంటుంది. అలాగే గోవుల యొక్క ప్రదక్షిణ, అలాగే గోవుల యొక్క పూజ. ఈ యొక్క గోపూజ, కపిల గోవుకి పూజ జరుగుతుంది. మనం గోపూజ ఎంత అయిపోయిన తర్వాత గణపతి పూజతో ప్రారంభం చేసుకుంటూ ముందుకు వెళతాం అనమాట. అయితే గో ప్రదర్శన ఏంటి, గో ప్రదర్శన ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్టయితే గోహింస ఎక్కువ జరుగుతుంది, గో మాఫియా ఎక్కువ జరుగుతుంది, గోమాంసం విక్రయించబడుతుంది, గోవులు హత్య చేయబడుతున్నాయి, గోవులు హింసించబడుతున్నాయి. మరి గోవుల్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా వాటి మీద అవగాహన కలిగించాలి అనే దాని మీద గో సంతతి రాను రాను తగ్గిపోతుంది. మరి వాటిని ఎలా మనం పునరుత్పత్తికి సంబంధించి కానివ్వండి, వాటిని ఎలా డెవలప్మెంట్ చేయాలి అనే దాని మీద, వాటిని అభ్యున్నతి ఎలా తీసుకురావాలి, వాటిని ఎలా సాకాలి అనే దాని మీద కాన్సెప్ట్లోనే ఉదయించింది ఈ యొక్క అద్భుతమైనటువంటి విధానం. మనం గో ప్రదర్శన అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కొన్ని గోవుల్ని సెలెక్ట్ చేసి అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. దాదాపుగా 18 నుంచి 23 నుంచి వరకు కూడా మనకి ఆవులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. ఆ గోవులు అంటే ఇప్పుడు మనం ఒంగోలు ఉంది, ఒంగోలు గిత్త, ఒంగోలు నందీశ్వరుడు. ఇప్పుడు శిల్పశాస్త్రంలో ఎన్నో నందులు ఉన్నా ఒక్క శిల్పశాస్త్ర ప్రకారం ఒంగోలు గిత్తనే మనం శిల్పశాస్త్రంలో తీసుకోవడం జరిగిందనమాట. అలాగే మనం కపిల గోవు, అలాగే పొంగునూరావు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఒంగోలు గిత్తన్న కూడా ఆంధ్రప్రదేశ్ స్పెషల్. మరి గిర్రావు అంటే ఎక్కడిది చెప్పు? గిర్రావు అంటే ఎక్కడిది? కాదు, అది గుజరాత్. ఇప్పుడు తెలిసిపోయింది మీకు. ఇంకా మీరు ఎప్పుడు అడిగినా గుజరాత్ అని చెప్తారు. గుజరాత్లో గిర్రావు ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి అన్ని వాటి యొక్క పాలల్లో ఏముంది? బంగారం ఉంది. బంగారు సైంటిస్టులు కూడా కనుక్కున్నారు. ఆ పాలు తాగితే మనకు కొంత బంగారం కంటెంట్ మన శరీరంలోకి వెళుతుంది, వజ్రతుల్యం అవుతుంది. నిజం. అలా మరి అది చాలా ప్రత్యేకమైన ఆవు. మరి ఆవుని మనం ఎలా తెలుసుకున్నాం? ఇప్పుడు అక్కడ బోర్డు ఉంటుంది, ఆ యొక్క పొంగనూరు ఆవు లేకపోతే గిర్రావు, ఇది గుజరాత్ నుంచి వస్తుంది, దాని యొక్క ఆవు ఎలా ఉంటుంది, ఇది మనం ఎప్పుడైతే పెడతామో చూసిన వారు, అరే మనం మన ఇల్లు రేపు కట్టుకోబోతున్నాం, ఒక ఆవును పెంచుకుందాం అనుకున్నాం కదా, ఈ ఆవును తీసుకుందాం అనే ఆలోచన వస్తుంది. రాజస్థాన్ నుంచి ఒక ఆవు, మైసూరు ఎద్దు అంటాం. ఇలా ఎన్నో రకాలైన ఆవుల్ని అక్కడ మనం గోవులన్నింటినీ కూడా ప్రదర్శన చేస్తాం. అలాగే పొంగనూరు ఆవుని తీసుకొస్తాం, చిన్న చిన్న మినిచర్ ఆవుని తీసుకొస్తాం, అక్కడ ఉంచుతాం అనమాట. ఆ పిల్లలందరూ ఆడుకుంటారు, కొద్దిసేపు ఫోటోలు దిగుతారు. మమ్మీ రేపు మనకు కావాలి, నాకు ఇది పెంచుకుంటానంటుంది. కుక్క వద్దు, పిల్లి వద్దు అని వాళ్ళు ఒక డెసిషన్ తీసేసుకుంటారు అప్పుడు. అలా ఇప్పుడు పందులు కానీ కుక్కలు కానీ పిల్లల్ని పెంచుకుంటున్నారు. కానీ ఆవుని పెంచుకోవడం వల్ల గోసంతతి మనకి అవసరం అనమాట. భూమి చక్కగా నిలబడి ఉండాలంటే గోవులు అనేది దాని అంత కంటెంట్, భూమికి సరిపడినంత కంటెంట్ భూముల మీద ఆవులు ఉండి తీరాలి. ఇది నా రీసెర్చ్లో తేలిన పాయింట్. కానీ దీని సంతతి రోజు రోజుకి తగ్గిపోతుంది. కాబట్టి దీనికి సంబంధించే ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇల్లు కొనుక్కున్నారు, లేకపోతే ఒక గృహప్రవేశం చేశారు, మన సొంత ఆవునే గృహప్రవేశం చేద్దాం, చక్కగా గోమాతను సేవ చేసుకుందాం, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఆవుల్ని సెలెక్ట్ చేసుకుంటారు.
అలాగే కొంత ఒక 5-6 గోవులు పెంచుకుంటున్నారు, కానీ ఈ ఆవు లేదు వాళ్ళ దగ్గర. ఇది చాలా నచ్చింది. ఈ ఆవుని మనం కొనుక్కుందాం అన్న ఒక ఆలోచన, దాని కాంటాక్ట్ నెంబరు అన్నీ కూడా అక్కడ మనం ఉదహరించడం జరుగుతుంది. ఓహో! అంటే వాటి యజమానులను కూడా అక్కడ ఇన్వైట్ చేస్తాం. ఓకే. వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. మీరు ఇక్కడికి వెళ్ళి కొనుక్కోండి లేకపోతే ఇట్లా అంటే వాళ్ళు అమ్మరు ఇక్కడ. అక్కడ ఏం కమర్షియల్ బిజినెస్ జరగదు. కానీ ఒక ఆలోచన క్రియేట్ చేస్తాం. వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అని. ఆవుల్ని పెంచుకోవాలనే ఒక తృష్ణని అక్కడ నేను కలిగిస్తానన్నమాట. ఆ విధంగా మనం అక్కడ గో ప్రదర్శన అనేది ఏర్పాటు చేస్తున్నాము. అది చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా. ఇది యాక్చువల్లీ వింటుంటేనే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రదర్శన అనేది ఎప్పటి వరకు ఉంటుందండి? ఆ రోజు ఆ పూట వరకే అమ్మా. మన శివరాత్రి రోజు వరకు. మొత్తం మ్మ్. సాయంత్రం నుంచి ఉదయం సాయంత్రం నుంచి ఉదయం వరకు అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉంది. ఏకకాలంలో మనం 18 రకాల గోవులకు అక్కడ వారు ఫీడింగ్ పెట్టచ్చు, ఆహారం పెట్టచ్చు, దర్శనం చేసుకోవచ్చు, వాటికి పూజ చేయొచ్చు. ఇలా కూడా మనం ఏర్పాటు చేసాం. చాలా చక్కగా ఉంది వినడానికైనా. మరి అక్కడ నిజంగా మీకు గోవుల మీద ఎటువంటి ఆసక్తి కలిగినా, లేకపోతే గోవు ప్రదర్శన ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు చూడాలనుకున్నా కూడా దీనికోసమైనా మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురించి. శుభం భవతు.